హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మానిటైజేషన్ అంటే ఏంటి, అసలు మానిటైజేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి అని తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మానిటైజేషన్ అనే వర్డ్ ఎక్కడ వస్తుందంటే మనకి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకైతే దీని గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుందండి. మానిటైజేషన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చేసినప్పుడు అది మనకు ఒక లిమిట్ అనేది ఇస్తారండి, వాచ్ అవర్స్ అలాగే పబ్లిక్ వ్యూస్ అని చెప్పేసి. అవి రెండు కూడా కంప్లీట్ అయిపోయినప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసేది ఈ మానిటైజేషన్. ఈ మానిటైజేషన్ అనేది ఏంటంటే మన వీడియోస్కి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అని అలాగే యాడ్స్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి కదా, సో అవన్నీ అప్లై చేసుకొని ఇంక నుంచి మీరు ఇక యూట్యూబ్కి పార్ట్నర్ అవుతున్నారు, మీరు కూడా ఎర్న్ చేసుకోవచ్చు అని సంబంధించిందేనండి ఈ మానిటైజేషన్. సో మానిటైజేషన్ అప్లై చేసుకునే ముందు ఏం చేసుకోవాలంటే మనకి మొత్తం 3 ప్రాసెసెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఒక సబ్మిట్ అనేది వస్తుందండి, కొన్ని ఇచ్చేసి నోటిఫికేషన్స్, కొన్ని నోటీసెస్ అన్నీ ఇచ్చేసి సబ్మిట్ చేసేసుకుంటే ఫస్ట్ అయితే స్టెప్ అయిపోతుంది. సెకండ్ వచ్చేసి మనం ఐడి ప్రూఫ్ కానీ లేదా వీడియో ప్రూఫ్ కానీ ఏదైనా ఒకటి సబ్మిట్ చేసుకుంటే సో సెకండ్ స్టెప్ అయిపోతుంది. ఇంకా థర్డ్ వచ్చేసి మనకి రివ్యూ అండి, ఛానల్ రివ్యూ. ఇప్పుడు వరకు మనం ఏ లాంగ్ వీడియోస్ అలాగే షార్ట్ వీడియోస్ చేసామో సో దాని గురించి రివ్యూ ఇస్తున్నాం కదా, మనం చేసాం కదా వీడియోస్. సో అవన్నీ మీరు మీ సొంతగానే చేశారా, వేరే వాళ్ళ వీడియోస్ నుంచి తీసుకొచ్చి ఇందులో అప్లోడ్ చేసుకున్నారా, ఇది మీ సొంతగా చేసిందా వేరే వాళ్ళ నుంచి కాపీ చేసిందా అని అయితే రివ్యూలో మన ఛానల్ అయితే వెళ్తుందండి. సో అక్కడ మొత్తం మనం కనిపిస్తూ మన వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ చేసిన వీడియోస్ అయితే ఖచ్చితంగా ఛానల్ అయితే 1 డేలో మానిటైజేషన్ అయిపోతుంది. ఇవాళ మనం మార్నింగ్ అప్లై చేసుకుంటే నైట్ కల్లా మ్యాక్సిమం ఒక 12 అవర్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది మానిటైజేషన్. సో లేదు నేను వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చాను, ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ తీసుకొచ్చి వాటికి మూవీ సాంగ్స్ యాడ్ చేసుకున్నాను, నేను వాటిని ఎడిట్ చేశాను కదా అని అంటే యూజ్ ఉంటుందండి. సో ఆల్రెడీ వాళ్ళు ముందు పోస్ట్ చేసేసారు కాబట్టి రీయూజ్డ్ కంటెంట్, ఆల్రెడీ అది యూజ్ చేసింది కాబట్టి కంటెంట్ నువ్వు మళ్ళీ పెట్టావు కాబట్టి రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేసి మనదైతే అక్కడ మానిటైజేషన్ ఆపేస్తారు. సో లేదు నేనే ఖచ్చితంగా ఇది నాదే అని మీరు ఓన్గానే క్రియేట్ చేసి పెట్టారా, సో ఇలా సాంగ్స్ వచ్చినప్పుడు మానిటైజేషన్ ఆగిపోతుంది కదా, రీఅప్పీల్ చేసుకోమని అయితే ఒకటి వస్తుందండి. ఈ రీఅప్పీల్ ఏంటంటే అసలు ఆ రీఅప్పీల్ అంటే మనం చేసిన వీడియోస్ మాదే, మా సొంతవే, మేమే చేసాము అని మీరు ఖచ్చితంగా మీరు చేసిందని మీకు తెలుస్తుంది కదా, సో మీరు చేశారు కాబట్టి ఈ రీఅప్పీల్ అయితే చేసుకోవచ్చు. లేదు ఖచ్చితంగా ఇది వేరే వాళ్ళ నుంచే తీసుకొచ్చి పెట్టాము అని అంటే మాత్రం మీరు ఎన్నిసార్లు రీఅప్పీల్ చేసినా యూజ్ ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోస్ చేసినప్పటి నుంచి కూడా మీ ఓన్ కంటెంట్ చేసుకుంటే 1 డేలో మానిటైజేషన్ అయిపోతుంది. నెక్స్ట్ నుంచి మీరు వ్యూస్ పెంచుకోవచ్చు, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవచ్చు, మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అంతేగాని నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి, వ్యూస్ పెరిగిపోవాలి అని చెప్పేసి వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి పెట్టేశారా, మీరు ఎన్ని మంత్స్ 3 మంత్స్ ఆర్ 5 మంత్స్ ఆర్ 1 ఇయర్, కొంతమంది 1 ఇయర్ వరకు రారు, తెలియదు ఎలా పెట్టుకోవాలో. సో వాళ్ళైతే ఇంకా చేసేది ఏం లేదు, మానిటైజేషన్ వరకు వెళ్ళి పోతుందండి. అంతవరకు తెచ్చుకోండి ఎందుకు, మన యూట్యూబ్ ఛానల్లో వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి. ఒక 3 మంత్స్ ఆర్ 4 మంత్స్లో నేను సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక టైం అనేది షెడ్యూల్గా పెట్టుకొని ఇవాళ 10కి పెట్టారంటే ఇంకా డైలీ 10కి అలా పెట్టుకుంటూ మీరు ఇంకా అలా కంటిన్యూస్గా వీడియో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఒక కంటెంట్ అనేది మెయింటైన్ చేయాలి. మీరు కుకింగ్ చేయాలనుకుంటే కుకింగ్ చేసుకోండి, లేదు నేను ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తానంటే ట్రావెలింగ్ చేసుకోండి, లేదు నాకు ఇవన్నీ తెలియదు నేను డైలీ వ్లాగ్స్ చేసుకుంటానంటే మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. ఒక కంటెంట్ అంటే మెయింటైన్ చేయండి, టైం మెయింటెనెన్స్ కంపల్సరీ. సో అలా అయితే మన ఛానల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం వచ్చేసి మీరు షార్ట్స్ చేయాలనుకుంటే ఎలా పెట్టాలి, లాంగ్ వీడియోస్ చేయాలి అంటే ఎలా పెట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో దానికోసం అయితే చూడండి. ఇప్పుడు వరకు నేను చెప్పిన వీడియోస్ అన్నీ మీకు యూజ్ అయ్యాయంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్.